ఫ్రెండ్స్ అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్. సో గైస్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఇది వచ్చేసి మనకు నాగూర్లో వన్ ఆఫ్ ద వరల్డ్ బిగ్గెస్ట్ ఫేమస్ ఇన్ రాహుల్ కళాకార్. అండ్ 2025లో మనకు స్పెషల్ ముంబై ఐడియల్స్ అయితే గణేష్ మేకింగ్ అవుతున్నాయి. సో రాహుల్ కళాకార్ అన్న వచ్చేసి మనకు నాగూర్లో కాకుండా బయట ఒక షెడ్ తీసుకున్నారు గైస్. సో అదందరూ ఆల్మోస్ట్ తెలిసినట్టే. అండ్ మనకు గోల్డెన్ విలాస్ ఇన్ జైపూర్ కాలనీ నాగోల్. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫేమస్ 6 ఫీట్స్ నుంచి 18 ఫీట్స్ వరకు ఒక యూనిక్ మోడల్ గణేష్లు అయితే చాలా వరకు ఇక్కడ అయితే మేకింగ్ అయినాయి. దగ్గర 200 నుంచి 300 మోడల్స్ అయితే గణేష్లు అయితే ఇక్కడ తయారైనాయండి. సో మీరు ఇంకా తక్కువ టైంలో ఉంది కాబట్టి మీరు తొందరగా వచ్చి బుక్ చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఎందుకంటే మీరు మిస్ అవుతారండి, అంత అద్భుతంగా ఉన్నాయి గణేష్లు మాత్రం. అండ్ వేరే లెవెల్లో ఉన్నాయి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చేయాల్సింది కోరుతున్నాను. అండ్ వీడియో మాత్రం ఎక్సలెంట్ ఉంది గైస్. అండ్ ప్రతి ఒక్కళ్ళు అందరూ సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి మనకు ఒక 10K లైక్స్ ఇస్తే అందరికీ జై శ్రీరామ్ గైస్. ఎందుకంటే అది కంపల్సరీ అందరూ కామెంట్ చేయాల్సింది కోరుతున్నాను. సో ఇది మన బిగ్గెస్ట్ ఫెస్టివల్ కాబట్టి అందరూ కంపల్సరీగా చూసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను గైస్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్ గైస్ అందరికీ. సో గైస్ ఈరోజు వచ్చేసి మన వరల్డ్ బిగ్గెస్ట్ అంటే నాగూర్లో వరల్డ్ బిగ్గెస్ట్ అంటే మన రాహుల్ కళాకార్. సో ఈ ఇయర్ 2025లో మనకు ముంబై స్టైల్ మోడల్ గణేష్లు అయితే ఇక్కడ మనకు జైపూర్ కాలనీలో గోల్డెన్ విలాస్ దగ్గరలో మనకు ఈ కొత్త షెడ్ వేసి సో 6 ఫీట్స్ టు 18 ఫీట్స్ వరకు అయితే ఇక్కడ గణేష్లు మేకింగ్ అవుతుంది గైస్. సో ఇందులో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ చాలా కాడికి ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే అయిపోయినాయి. ఒక కలరింగ్ అండ్ మనకు ఆ ధోతి వర్క్ అవన్నీ మొత్తం అదొకటే పెండింగ్ ఉంది. సో ఇక్కడ నుంచి కొన్ని గణేష్లు అయితే మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. సో అవి ఎక్కడ వెళ్తున్నాయి ఏందో మొత్తం చూపిస్తాను. సో ఆల్రెడీ ఇక్కడైతే ఒక గణేష్లు అయితే ఆల్రెడీ వ్యాన్ ఎక్కిచ్చేసి పెట్టేసారు. సో చూసుకోవచ్చు. లోపలికి వెళ్ళి ప్రతి ఒక్క విగ్రహాన్ని డీటెయిల్గా మీకు చూపిస్తాను. సో అందరు దయచేసి ప్లీజ్ అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాల్సింది కోరుతున్నాను. సో ప్రతి ఒక్కరు అందరు జై శ్రీ గణేష్ అని చెప్పేసి కామెంట్ చేయండి గైస్. సో చూసుకోవచ్చు. సో గైస్ ఫస్ట్ ఎంట్రన్స్లో మనకు పైల్వాన్ గణేశుడు. సో 6 ప్యాక్స్ తోటి పైల్వాన్ గణేశుడు ఫస్ట్ టైం మనకు రాహుల్ కళాకారులో అయితే అవైలబుల్లో ఉందండి. సో గైస్ చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉండవు గణేశుడు మాత్రం చాలా చక్కగా అద్భుతంగా అయితే ఉంది. అండ్ జస్ట్ ఓన్లీ పైల్వాన్ గణేష్ స్టాండింగ్ పొజిషన్ నిజంగా వేరే లెవెల్లో ఉంది. ఇది దగ్గర వచ్చేసి మనకు 15 ఫీట్స్ పైన ఉండొచ్చు. అండ్ అక్కడ వచ్చేసి సెకండ్ విగ్రహం. సో జస్ట్ సిట్టింగ్ పొజిషన్ గైస్. సో ఫేసింగ్లో మనము చూసుకోవచ్చు. ఫేసింగ్లో ఎందుకంటే చాలా కాడికి చెప్పాను కదండి ఫస్ట్ ఎపిసోడ్లో. సో ఇదైతే సెకండ్ ఎపిసోడ్. చాలా కాడికి మనకు ఫేసింగ్ అనేది ప్రతి ఒక్క కళాకారులో చాలా చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క కళాకారులో ఒక్కొక్క గణేషన్ ఫేసింగ్ కలరింగ్ అయితే ఉంటుంది. సో మన రాహుల్ కళాకార్ అన్న వారు కూడా చూసుకోవచ్చు. డైరెక్ట్ హ్యాండ్ మేడింగ్తో చేయించారు. అండ్ ఓన్లీ జస్ట్ సిట్టింగ్ పొజిషన్ అండ్ వేరే లెవెల్ లుకింగ్. ముంబై స్టైల్లో మహారాజ్ ఎట్లా కూర్చొని ఉంటాడో ఆ విధంగా అయితే ఇక్కడ కూర్చున్నారు. అండ్ థర్డ్ వచ్చేసి మనకు జస్ట్ కాల్ పైన లిఫ్ట్ చేసి అండ్ మనకు హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. సో చూసుకోవచ్చు. ఇదైతే వేరే లెవెల్ అసలుగా. ఇవి దగ్గర 15 నుంచి 18 ఫీట్స్ మధ్యలో ఉండొచ్చు. సో చాలా పెద్ద విగ్రహాలు అండి ఇవి. అండ్ సో గైస్ ఆ విగ్రహం చూసుకోవచ్చు, 4th విగ్రహం. సో ఏదైనా సరే మనకు బాడీలో కానివ్వండి, ఫేసింగ్లో, హ్యాండ్స్లో అండ్ లెగ్స్లో వీటిలోనే మనకు చేంజెస్ ఉంటాయి. సో చూసుకోవచ్చు. ఇది కూడా చాలా డిఫరెంట్ గణేశుడు అండ్ వేరే లెవెల్లో ఉంది. అండ్ తొండం కూడా మెయిన్ మనకు తొండాల్లో కూడా చాలా డిఫరెన్స్ యాంగిల్స్ అయితే మనకు రావచ్చండి. సో నార్మల్గా మనకు బ్లెస్సింగ్స్ అయితే ఎక్కువ ఉండదు. సో అక్కడికి వచ్చింది. సో చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ కూడా సో ఇప్పటికీ చాలా వర్క్ అయితే చేంజ్ అయింది. సో ఆల్మోస్ట్ వర్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. 65 డేస్ ఉంది అనుకుంటాను గణేష్ ఉంది. సో చూసుకోవచ్చు. సో ఇక్కడ బ్లెస్సింగ్స్ హ్యాండ్ వచ్చింది, మనకు అక్కడ వచ్చింది. అలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ తొండం కూడా అక్కడ తొండం చూసుకోవచ్చు, ఇక్కడ కూడా తొండం చూసుకోవచ్చు. చాలా చేంజెస్ అయితే ఉన్నాయి మనకు గణేష్వి. సో పెద్ద గణపతులు చాలా వరకు ఇదే ఉన్నాయి గైస్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు చేంజెస్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణేష్. అంటే రాహుల్ కళాకారులో చాలా ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ స్టైల్తో ఉంది గణేశుడు మాత్రం. సో బ్లెస్సింగ్స్ హ్యాండ్ కూడా చూసుకోవచ్చు ఎంత ఎక్కడ ఇచ్చిందో. అండ్ తొండం కానివ్వండి అండ్ మనకు సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి. సో వేరే లెవెల్లో ఉంది నిజంగా. అండ్ ఇది వచ్చేసి మనకు ముంబై స్టైల్ అంటే జస్ట్ ముంబై స్టైల్లో కూర్చున్నట్టు. సో బ్యాక్గ్రౌండ్ ఏవేవి ఉన్నాయో మనకు తెలియదు. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నవి మొత్తం అన్నీ సేమ్ మోడల్స్ ఉన్నాయండి. కాకపోతే తొండం కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి అవే చేంజెస్ ఉన్నాయి. సో అవన్నీ చూసుకోవచ్చు మనం ఇక్కడ. సో చూస్తారు కదా గైస్ ఎంత ఇది ఉందో. అండ్ ఇది చూసుకోవచ్చు నిజంగా వేరే లెవెల్లో చాలా అద్భుతంగా ఉంది. కాలు మీద కాలు వేసుకొని సో తొండం స్టైలింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్నారు గణేశుడు. నిజంగా ఒక వేరే లెవెల్లో కనబడుతున్న గణేశుడు మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదో వస్తుందో కూడా తెలియదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు విత్ బ్యాక్గ్రౌండ్ తోటి నాకు తెలిసి 15 ఫీట్స్ వరకు రావచ్చండి ఇవి.
అండ్ చూస్తారు కదా ఎంత పెద్ద బాడీ ఉందో గణేష్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నిజంగా వేరే లెవెల్లో ఉంది గణేశుడు మాత్రం. అండ్ ఇక్కడ మనకు హ్యాండ్స్ అనేది చేంజ్ ఉన్నాయి అండ్ తొండం కూడా చేంజ్ ఉంది. సో చూస్తారు కదా గైస్ ఎంత అద్భుతంగా ఉన్నాయి గణేశుడు మాత్రం. సో ఒక్కొక్క డిఫరెంట్లో ఒక్కొక్క స్టైల్ మోడల్స్ అయితే ఉన్నాయి గణేశులు అవి. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం. సో మన హ్యాండ్స్ కానివ్వండి, తొండాలు కానివ్వండి, అన్నీ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో ఉన్నాయి. సో చూసుకోవచ్చు డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి డిఫరెంట్గా ఉన్నాయి గణేశులు మాత్రం. సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది గైస్, ఎందుకంటే ఇటువంటి విగ్రహాలు దొరకాలంటే మనకు చాలా కష్టం. అండ్ ఫేసింగ్లో అనుకుంటారా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా సరే అన్నవాళ్ళు మనకి ఇవ్వడానికి రెడీ. సో ఆ అన్ని బ్యాక్గ్రౌండ్లతో మనకు మీకు నార్మల్గా అయితే మనం చెప్తాం కానీ బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కావాలన్నా ఆ బ్యాక్గ్రౌండ్ అయితే అన్నవాళ్ళు ఇస్తారు. సో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు గైస్. సో వేరే లెవెల్లో ఉంది కాన్సెప్ట్. సో 2025లో అన్న ఫస్ట్ టైం మనకు ముంబై స్టైల్ గణేశుడు తయారు చేయడం. లాస్ట్ ఇయర్ కూడా చేయించారు, కాకపోతే కొన్నే చేయించారు అంటే మెయిన్ షెడ్లో. సో ఇప్పుడైతే స్పెషల్గా ఒక షెడ్ కొని ఆ షెడ్లో మొత్తం ముంబై స్టైల్ గణేశుడు చేపించడం నిజంగా వేరే లెవెల్. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆఫ్ 18 feet గణేశుడు. సో ఇంకా హెడ్ అయితే రాలేదు, మేకింగ్ ప్రాసెసింగ్లో ఉంది. సో చూసుకోవచ్చు 18 feet పైన ఉండొచ్చు గైస్. అండ్ మీకు సో గైస్ రిద్ధి సిద్ధి మధ్యలో వచ్చేసి మన బొజ్జ గణపతి. సో చూస్తారు కదా ఇది కూడా ఉందండి. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ గణేశుడు అండ్ చాలా అద్భుతంగా వేరే లెవెల్లో ఉంది గణేష్ మాత్రం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు జస్ట్ ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ గణేష్. అండ్ ఇంకా ఇది అయితే ఫుల్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారండి. సో చూసుకోవచ్చు మన మెయిన్ షెడ్కి అయితే వెళ్తుంది గణేష్. ఇక్కడ నుంచి మనకు మెయిన్ షెడ్ అయితే కొన్ని విగ్రహాలు అయితే పంపిస్తారు అన్న వాళ్ళు. అండ్ ఎంత కష్టంతో ఎంత భారీగా వాళ్ళు తీసుకుని వస్తారో చూస్తారు ఒక్కొక్క విగ్రహం. అంత హార్డ్ వర్క్ ఉంటుందండి అన్న వాళ్ళది, ఏదో సింపుల్గా అనుకుంటాం మనం కానీ. సో చూసుకోవచ్చు. సో గైస్ చూస్తారు అన్న వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఒక గణేష్ లిఫ్ట్ చేసి మరియు వెహికల్ ఎక్కాలంటే చాలా కష్టం అండి. సో చూసుకోవచ్చు ఎంత భారీ విగ్రహము, దగ్గర 10 feet గణపతి. ఇంత భారీగా ఇది చేసుకోవడం అంటే నిజంగా వేరే లెవెల్లో. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా, గణపతి బప్పా. సో గైస్ చూసిగా ఫైనల్ అయితే అన్న వాళ్ళు వెహికల్ అయితే ఎక్కించేసారండి. సో చూసుకోవచ్చు. సో గైస్ చూసుకోవచ్చు ఇవి అయితే 10 feet గణేశుడు. సో ఒక గణేశుడు అయితే లోడ్ అయిపోయింది. సో అది వెళ్తుంది. అండ్ చాలా విగ్రహాలు అయితే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయండి. సో అన్ని ఇక్కడనే ఉండవు. అండ్ ఇక్కడ మన అయితే చిన్న సింహం అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. నిజంగా సింహం కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ గణేశుడు మోడల్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి గైస్. సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే చాలా డిఫరెంట్ స్టైల్స్లో చాలా మోడల్స్లో ఉన్నాయి. సో చూస్తారు కదా గైస్ వన్ ఆఫ్ ద అంటే మనకు ఏమంటారంటే ఒక డిఫరెంట్లో ఉంది గణేశుడు మాత్రం. కూర్చొని ఉన్నారు. సో ఎంత ముద్దుగా కూర్చొని ఉన్నారో చూస్తారు కదా. సోఫా పైన కూర్చొని హాయిగా గణేశుడు మనకు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తుండు. నిజంగా ఒక వేరే లెవెల్ కాన్సెప్ట్ ఇవి గణేశుడు మాత్రం. సో చూస్తారు కదా ఫ్రెండ్స్. అండ్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ చాలా మోడల్స్ కూడా ఉన్నాయి గణేశుడివి. సో మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే అంత మంచిది గైస్. సో చూస్తారు కదా ఆల్మోస్ట్ ఎన్ని విగ్రహాలు ఉన్నాయంటే దగ్గర 200 పైన విగ్రహాలు అయితే ఉన్నాయి. మీరు వచ్చి బుక్ చేసుకోండి, చూసి లైవ్లో చూసి బుక్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉన్న గణేశుడు. సో మొత్తం చూస్తారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో. అండ్ మనకు చిన్న 6 feet నుంచి 5 feet 6 feet ఆ గణేశులు కూడా చూసుకోవచ్చు. సో ఇవన్నీ మొత్తం ప్రాసెసింగ్లో ఉన్నాయి. సో ఇవంతా మేకింగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు గైస్. సో చాలా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి చిన్న గణపతులు కూడా కానీ. సో ఇక్కడైతే మనకు పెద్ద గణపతులు చూసుకోవచ్చు. ఇవన్నీ 10 feet అండి. బ్యాక్గ్రౌండ్ తోటి level 12 కూడా అవ్వచ్చు. సో చూస్తారు కదా గైస్ ఇది ఈరోజు వచ్చేసి అప్డేట్. సో మరొక అప్డేట్తో అంటే ఈ మంత్ ఎండింగ్ నుంచి మనకు కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అందరు దయచేసి సపోర్ట్ చేయాల్సింది కోరుతున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తే చాలా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయి గైస్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్. చాలా వరకు దగ్గరకు వచ్చాను. సో మీరు ఒక రీచ్ ఒక 10K ఒక 100K వరకు రీచ్ తెచ్చినాకో మీకు చాలా ఇది అవుతానండి. సో ప్లీజ్ అందరు దయచేసి. సో వర్క్ కూడా ఫాస్ట్గా నడుస్తుంది. ఇంకా చాలా విగ్రహాలు తయారవుతున్నాయి. సో చూస్తారు గైస్ ఇది ఈరోజు వచ్చేసి మన రాహుల్ కళాకార్ అన్న వాళ్ళ షెడ్లో అప్డేట్. సో అందరు ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికి జై శ్రీరామ్ సార్, జై శ్రీరామ్, థ్యాంక్ యూ, జై హింద్.